దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలోజ్ఞ అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తూ మరోసారి దేవుని మాటలు వినడానికి ఆయన సన్నిధిలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారని మీరందరూ? ఇప్పటికే చాలామంది క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, షాపింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారుగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. మనము క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి, మంచిదే. కానీ శరీర సంబంధముగా మాత్రమే కాదు, కానీ శరీర సంబంధముగా జరుపుకొనడానికంటే ముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో ప్రభువు నా కొరకే జన్మించారు అనేటువంటి ఆ ఒక్క ఉద్దేశము, ప్రభువులను రక్షించడానికే జన్మించారనేటువంటి ఆ మాట మనం గుర్తుపెట్టుకుంటే మనము ఆత్మీయంగా కూడా జరుపుకుంటాం. అటువంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము బైబిల్ గ్రంథము తీసుకొని చూడండి. అవకాశం ఉంటే ఈ మాటలు రిఫరెన్స్ రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరోసారి మీరు ఈ మాటలు వినడానికి, ధ్యానం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్నాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడి మాటలు మన వినికిడిలో మనలను ఆశీర్వదించి బలపరిచి ఈ మాటల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని క్షేమాభివృద్ధిని దయచేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భాన్ని మనం చూసాం. 15వ వచనం నుండి 20వ వచనం వరకు కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ గొర్రెల కాపరులను గురించి, వారు చేసినటువంటి పనులను గురించి, వారి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకెన్నో సందేశాలను తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి చాలా ఉపయోగకరమైనటువంటి సందేశము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గొర్రెల కాపర్లు వారి జీవితాన్ని ఇక్కడ మామూలుగా మేము ఇలా చూసామన్నట్లుగా వాళ్ళు మాట్లాడట్లా. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు జరిగినటువంటి ఆ సందర్భాన్ని. అందుకని అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఎవరో చెప్తున్నారని అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ చెప్పబడినటువంటి మాట దేవుని నోట నుండి, దేవుని హృదయంలో నుండి, ఆలోచనలో నుండి మనకు బయలుపరచబడితే ఆ మాట మనము ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా వింటే అవి మనకెంతో మేలును కలుగజేస్తాయి. ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ఒక ముఖ్య మనవి చేసేటువంటిది ఏంటంటే, మీరు ఎప్పుడు ఎక్కడ వాక్యం విన్నా జాగ్రత్తగా వినండి. అవి మీ జీవితాన్ని మార్చేసేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మెట్టుకు సందర్భాన్ని చూసినప్పుడు
ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, అంటే ఆ దూతలు ఎక్కడున్నారు? ప్రభువు దూత ఎక్కడకు దిగివచ్చి గొర్రెల కాపరులకు వర్తమానం తెలియజేసింది అంటే, గొర్రెల కాపరులు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలానికి ప్రభు దూత దిగి వచ్చాడు. అంటే వారు ఉండేటువంటి స్థలము పరలోకమును విడిచి దేవుని యొక్క మాట చొప్పున దేవుని యొక్క ఆజ్ఞను గైకొని దేవుడు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని, ఆ యొక్క వర్తమానాన్ని తీసుకొని గొర్రెల కాపరుల యొద్దకు వచ్చినటువంటి ఆ సందర్భం మనం చూసాము, చదివాము. ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు ఒక ఆలోచన చేశారు. వారందరూ గొర్రెల కాపరులు అనేటువంటి పదం అక్కడ వ్రాయబడింది కదా. కాపరులు అంటే కాపలా కాసేవాళ్ళు, వాటిని కాసేటువంటి వాళ్ళు. అంటే వారు కాపరులు అనేటువంటి పదము బహువచనంగా ఉంది కదా. అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు కంటే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. గొర్రెల కాపరు ఎప్పుడైనా కూడా ఒక్కడే ఉంటే గొర్రెల కాపరి అంటారు. కానీ ముందొక వ్యక్తి నడుస్తూ ఉంటాడు, వెనుకొక వ్యక్తి నడుస్తూ ఉంటాడు. అందుని బట్టి మనం ఒక ఆలోచన చేస్తే అక్కడ గొర్రెల కాపరులు అనేటువంటి పదము బహువచనంగా వాడబడింది. వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే రాత్రి వేళ తమ మందను కాచుకుంటా ఉన్నారు. తమ మందను వాళ్ళు కాచుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెల కాపరి అనేటువంటి వాడు ఎలా ఉండాలి? తమ మందను జాగ్రత్తగా కాచుకునేటువంటి ఆ లక్షణము కాపరి తను కలిగి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణంగా దానిని గుర్తించాలి. కాపరి అంటే ఆ మందను కాసేటువంటి వాడు, ఆ మందను మేపేటువంటి వాడు. అది తన యొక్క బాధ్యత. ఎందుకు అంటే ఆ మందలో ఉన్నటువంటి ఆ గొర్రెలను కాచుకొనకపోతే, కాపాడుకోకపోతే వేరొక దుష్ట మృగం వచ్చేసి, మనము లోకంలో మనం చూస్తూ ఉన్నాం కదా, గొర్రెలు అనేటువంటివి తిరుగుతూ ఉంటే కొంతమంది వచ్చి దొంగిలించుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే అపవాది యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కొన్ని దుష్ట మృగాలు కూడా వస్తూ ఉంటాయి కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈ గొర్రెల కాపరులు వాళ్ళు ఆ మందను కాచుకుంటా ఉన్నారు, జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నారు. రాత్రి వేళ నిద్రపోయినా నిద్రపోకపోయినా జాగ్రత్తగా వాటన్నిటినీ ఒక చోట చేర్చి క్షేమకరమైనటువంటి స్థలం ఉన్నది అన్నటువంటి ఆ సమయంలో వారు కొంతవరకు ఉండి, ఒక 4-5 ఉంటే వంతుల వారీగా కన్ను మూసుకొని నిద్రపోయినా మిగిలినటువంటి సమయంలో వాటిని కాచుకునేటువంటి వారుగా ఉంటారు. వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి మరొక లక్ష్యం ఏంటంటే వాటికి మేత పెట్టడం, పచ్చిక కలిగినటువంటి చోట్లలో వాటిని నడిపించటము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కాపరికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం. మేత గనక వేయకపోతే అది ఎక్కడైనా తప్పిపోవటానికి అవకాశం ఉన్నది. తప్పిపోతున్నటువంటి వాటిని కూడా తిరిగి వెదకి రక్షించుకొని తన మందులో జాగ్రత్తగా కలుపుకోవాలి, కాపాడుకోవాలి. ఇది లక్షణము, కాపరి యొక్క లక్షణం. అందుకే నేటి దినాలలో సంఘములో మనము చేర్చబడ్డాము అన్నా, సంఘములకు మనము కాపరులముగా ఉన్నాము అన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, కాపరులారా, ఈ మాట ఎవరైనా సేవకులు వింటే మీకు ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీ మందను మీరు కాచుకోనండి. ఎలా కాచుకోవాలంటే దుష్ట మృగములు వచ్చి మీ మందలో ఉన్నటువంటి ఆ గొర్రెలను తీసుకుని వెళ్ళిపోతాయేమో, వాటికి హాని కలుగు చేస్తాయేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు అంటే, మందను మనము జాగ్రత్తగా, కాపరు జాగ్రత్తగా కాయకపోతే మందలో ఉన్నటువంటి గొర్రెలకు శ్రేష్టమైనటువంటి ఆహారము లభించనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే కాపరులు అందరూ మందను సరిగా మేపలేరు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో
ఆ మందను మనము కాచుకుంటే వాటికి మంచి భోజనము ఆహారం మనం పెట్టగలుగుతాం. మనము వాటికి శ్రేష్టమైనటువంటి ఆహారం పెట్టకపోతే ఆ గొర్రెలు వేరొక మందలోనికి వెళ్ళిపోతాయి. అంటే అపవాది వాటిని దొంగిలించడానికి అవకాశం ఉంది. దుష్ట మృగాలు వాటిని నోట కరుచుకొని వెళ్ళిపోవటానికి అవకాశం ఉన్నది. 100కి 100 పాళ్ళు ఉన్నది. ఎప్పుడో జరుగుతుందిలే అని నిర్లక్ష్యం వద్దు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియ సేవకులారా. మనము జాగ్రత్తగా కాచుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము లెక్క అప్పజెప్పేటువంటి ఒక సమయం ఒకటి రాబోతా ఉంది. ఆ లెక్క అప్పజెప్పేటువంటి వాటిలో మన మందను, నీ మందని గురించి దేవుడు నేను లెక్క అడిగితే, ఫలానా గొర్రె ఏమైపోయిందంటే అయ్యో నేను చూసుకోలేదని కంగారు పడతారేమో. అప్పుడు జాగ్రత్తగా కాచుకోవాలి. ఇక్కడ ఈ రీతిగా గొర్రెలను వాళ్ళు కాచుకుంటూ ఉన్నటువంటి ఆ కాపరులు దేవుని యొక్క వర్తమానము విన్నారు. ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? ఆ దూత, ప్రభు దూత వారి వద్దకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, అంటే అక్కడ ఆ 15వ వచనంలో మనం చదివినటువంటి ఆ మూల వచ్చిన భాగంలో ఆ గొర్రెల కాపర్ల యొద్ద నుండి ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళక మునుపు కొంత సంఘటన వారి మధ్యలో జరిగింది. ఆ దూతకు కాపర్లకు కదా. ఏం తెలియజేస్తా ఉన్నాడు? ఏం వర్తమానం? ఆ ప్రభువు దూత దేవుని యొక్క ఆజ్ఞను పట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం చెప్తా ఉంది? దేవుని బిడ్డలారా, ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీవు ఉన్నటువంటి పరిస్థితి నీకు తెలియచేయటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలను నీకు నీ జీవితంలో అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. అర్థమైంది నా మాట? ఏదో ఒక దర్శనం వచ్చింది, మీరు ప్రార్థన చేసుకొని పడుకుంటే, ఒక స్వప్నం వచ్చింది, మీరు ప్రార్థనలో ఉన్నప్పుడే ఒక దర్శనం వచ్చింది, దేవుని యొక్క స్వరం మీరు విన్నారు. దేవుని యొక్క స్వరము సూటిగా మీరున్నటువంటి గదిలోనే ఎవరు లేరు కానీ మీకు వినపడతా ఉంది. అది దేవుని స్వరమే. అలా కాకపోతే మీరు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధిలో, మందిరంలో కానీ మీటింగ్లో కానీ మీరు వింటా ఉన్నటువంటి సమయమున దేవుడు తన దాసుని ద్వారా, నిలబడినటువంటి సేవకుని ద్వారా కొన్ని హెచ్చరికలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆశీర్వాదపు వచనాలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలను తెలియచేసి అవి మాట్లాడుతూ ఉంటే అవి నీకు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక భావన నీలో కలుగు చేస్తూ ఉంటాడు. మనం అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు మానవుడు కాదు కదా, నమ్మదగినవాడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆయన వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు. అది ఎవరికి చెందినటువంటిదైనా కానివ్వండి, నీ బిడ్డలకు సంబంధించినటువంటిది కావచ్చు, నీ మానవ సంతానానికి చెందినటువంటిది కావచ్చు, నీ వ్యాపారానికి సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో కృంగిపోయి ప్రార్థన చేస్తున్నావో, ఏ అంశాన్ని బట్టి నువ్వు కన్నీరు విడుస్తున్నావో, ఏ అంశమును బట్టి, ఏ మాటను బట్టి నువ్వు దీర్ఘకాలంగా దేవుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకుని గోజాడుతూ నాకు సమాధానం దయచేయి ప్రభువా అని ఏడుస్తూ ఉన్నావో, దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగున్నావో నిన్ను బలపరచడానికి దేవుడు తన దూతను పంపిస్తాడు, నీతో మాట్లాడతాడు, తన సేవకుని ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుభవం మీరు ఎప్పుడైనా కలిగి ఉన్నారా? నిన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి దేవుడు రకరకాల మార్గాలను ఆయన వెతుకుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. రకరకాలుగా ఆయన నిన్ను ఆకర్షించడానికి చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాగ ఆయన సన్నిధికి వస్తావు? ఎందుకంటే
నువ్వు రాకపోతే దేవుని సన్నిధికి, తన సన్నిధిలో నువ్వు నిలబడకపోతే నీ జీవితం ఏమైపోతుందో అని దేవునికి ఉన్నటువంటి ఒక భయం. అంటే నా కుమారుడుగా ఉండాలి, నా కుమార్తెగా ఉండాలి, నేను వారిని రక్షించకపోతే వారు నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతారేమో, అపవాది యొక్క కబంధ హస్తాలలో బందీలుగా ఉండిపోతారేమో, నరకాగ్నికి వెళ్ళిపోతారేమో అనేటువంటిది ఒక ఆలోచన. అంటే నువ్వు ఎంత పాపిగా ఉన్నా నరకములోనికి వెళ్లకుండా నిన్ను కాపాడటానికి ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. ఆ జన్మదినాన్ని మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చారు కదా. లూకా సువార్తలో ఒక మాట వ్రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నశించిపోతా ఉన్నావు నువ్వు, నేను నశించిపోతా ఉన్నా. నేను ఎక్కడున్నానా అని వెతకి, ఏ స్థితిలో ఉన్నానా అని, ఆ స్థితిలో నుండి మనం పిలిస్తే వచ్చేటువంటి జనాంగంగా లేమేమో. అందుకే నా కుమారుడా అంటాడు దేవుడు, నా బిడ్డ అని పిలుస్తూ ఉన్నాడు. మనం పలకట్లా. మనలను ఆశీర్వదించడానికి ఎన్నో ఉదాహరణలను నేను ఫలానా వాళ్ళని ఆశీర్వదించాను, పాత నిబంధనలు, నూతన నిబంధనలు ఇలాగ నేను ఏర్పాటు చేసుకున్నాను. కొంతమందిని మన ముందు ఉదాహరణగా నిలిపి ఉంచారేమో, మనం లొంగట్లా. కానీ అప్పుడు దేవుడు ఒక హెచ్చరికను మనకు తెలియజేస్తాడు. మనము రక్షించబడకపోతే అగ్నిగుండంలో ఎలా ఉంటుందో తెలియజేస్తాడు. కానీ మన హృదయాలు కఠినమైపోయినాయి అనుకోండి, మనం ఆ మాటను లెక్క చేయం. అప్పుడు మనల్ని దేవుడు ఆకర్షిస్తాడు, ఏదో ఒక రీతిగా ఒక ఆకర్షణ దయచేస్తాడు. లేకపోతే మన జీవితాలను కొన్ని విషయాల్లో అనారోగ్యకరంగా మారుస్తాడు, అనారోగ్యం అనుమతిస్తాడు. ప్రభువా నన్ను స్వస్థపరచయ్యని దేవుని సన్నిధిలో ప్రార్థించేలాగా చేస్తాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏదైనా కావని దేవునికి నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి, నీ ఆత్మ కావాలి. అందుకొరకు ఆయన ఈ లోకంలో మానవునిగా జన్మించారు. ఆ జన్మదినమే ఆయన పుట్టినరోజున మనం క్రిస్మస్గా చేసుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి రీతిగా గొర్రెల కాపర్లు రక్షించాలి అనేటువంటి ఒక తలంపు దేవుడు కలిగి ఉండి తన దూతను అక్కడికి పంపించి తెలియజేస్తా ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి కలగబోయేటువంటి సువర్తమానము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలు అక్కడ తెలియచేయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు తెలియజేయబడినటువంటి సమయమున వారు ఒక మాట గ్రహించారు. ఏమంటున్నారు? ఆ దూతలు వచ్చారు, సమాధానం ఇక్కడ వాళ్ళకు ప్రకటించారు. వాళ్ళు భయపడతా ఉంటే భయపడొద్దని చెప్పారు. ఆ మీదట గొర్రెల కాపర్లను విడిచి ఆ వర్తమానం వాళ్ళకు అందించి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి వచ్చారు? ఆ స్థలానికి, దేవుని సన్నిధికి వాళ్ళు తిరిగి వెళ్ళినటువంటి మీదట అప్పుడు వారు అనుకుంటున్నారు, ఈ కార్యము మనకు ప్రభువు తెలియచేయించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనకు తెలియజేస్తున్నటువంటి వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సత్యాన్ని మనం గుర్తించామా? మనం అనుకుంటాం దేవుని యొక్క మందిరములో ఏకీభవించినటువంటి సమయంలో పాస్టర్ గారు మాటలు ఒక్కోసారి మన హృదయాలకు గుచ్చుకుంటూ ఉంటాయి కదా. మనం అనుకుంటాం, నా గురించి నీకు ఎవరు చెప్పారు, ఎప్పుడు నా గురించే మాట్లాడుతున్నారేంటి అనుకోవచ్చు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకునికి మీరు వెళ్తున్నటువంటి ఆ సంఘ కాపరికి మీ గురించి, మీ నడక గురించి తెలియకపోవచ్చు. ఆయనకి తెలియదు కూడా. మరి ఎలాగా ఆయన నాతోనే మాట్లాడుతున్నాడంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు తన ఆలోచనలను, ఈ మాట జాగ్రత్తగా వినండి, చాలామంది సేవకుల మీద ఇలాగే అనుకుంటూ ఉంటారు.
నా గురించి ఎవరో ఈయనకి చెడ్డగా చెప్పారు, నాకున్నటువంటి ఈ చెడు అలవాట్లు ఈయనకి ఎలా తెలుసు, అవి ఆయన నా వైపే ఈ వేలు చూపించి చెప్తున్నారని అనుకుంటారు. కానీ ఆ సేవకునికి ఎవరు తెలియక చేయకపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా వారితో మాట్లాడేట్లుగా చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ మాటలు నీకు గుచ్చుకుంటున్నాయేమో, జాగ్రత్త. మీ జీవితాన్ని సరి చేసుకోండి. మీ జీవితాన్ని సరి చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడడానికి, నువ్వు అగ్నిగుండంలోకి వెళ్లకుండా తప్పించబడటానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానమును మనము పొందుకోవటంలో, రిసీవ్ చేసుకోవటంలో మనం జాగ్రత్త వహించాలి. ఇక్కడ వీళ్ళు గొర్రెల కాపరులు చదువు లేనటువంటి వారుగా ఉండవచ్చేమో, కానీ దేవుడు వారికి మనోజ్ఞానమును అనుగ్రహించి, మనోనేత్రాలు వెలిగించి, వాళ్ళ హృదయములు తెరచినప్పుడు వారి సంగతి గ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సేవకులు మీరు తిట్టుకోవద్దు, కానీ దేవుడు మీతో మాట్లాడాడు, ప్రభువు మాకు తెలియజేయించాడు అనేటువంటి ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జరిగినటువంటి ఈ సందర్భంలో ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తెలియచేయబడినటువంటి ఆ వర్తమానమును విన్నటువంటి గొర్రెల కాపర్లు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? బెత్లెహేములో రక్షకుడు పుట్టాడనేటువంటి వర్తమానం మనం విన్నాం కదా, ఆ బెత్లెహేములకు వెళ్ళి ఆ రక్షకుని మనం చూద్దాం. రక్షకుడు అంటున్నారు, ప్రభు దూత తెలియజేయబడింది, ఆ దూత చెప్పింది వాస్తవమే అని అంటానికి ఎలాగా నమ్మాలి అంటే, ఇదిగో ఆ దూత రాగానే వెలుగు వచ్చేసింది కదా, మనమందరం భయపడ్డాం. మనం భయపడేటువంటి రీతిగా అంతా మనం ఎప్పుడు చూడనటువంటి వెలుగు ఆ దూతతో పాటు కనిపించింది. అంటే ఆ వచ్చి చెప్పినటువంటి ఆ దూత సామాన్యమైనటువంటి వాడు కాదు. నీలాగా నాలాగా ఆయన కనపడలా. అకస్మాత్తుగా మన మధ్యలోనికి వచ్చాడు, అకస్మాత్తుగా అక్కడ నుండి మాయమై వెళ్ళిపోయాడు కదా, మనం చూస్తుండగానే మాయమైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడే పంపించాడనేటువంటి ఆ మాటను వారు నమ్మారు. నమ్మి వాళ్ళు అనుకుంటారు, బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండి. ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేము అంటే దాని అర్థం ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలకు ప్రాముఖ్యమైనటువంటి అర్థాలు అక్కడ వ్రాయబడ్డాయి. బెత్లెహేము అంటే దాని అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. ఆ బెత్లెహేములోనికి వెళ్ళి చూద్దాం రండి అంటే, ఆ రొట్టెల ఇంటిలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు రక్షకుడు జన్మించాడని దేవదూత తెలియజేశాడు కదా, ఆ దేవదూత చెప్పినటువంటి ఆ మాట మనం వెళ్ళి చూద్దాం, నిజమో కాదో. అక్కడ చాలామంది జన్మించి ఉంటారు, కానీ మీకు ఒక ఆనవాలు చూపిస్తున్నాను అనేటువంటి మాట కూడా ఆ దూత తెలియజేశాడు కదా. పొత్తిగుడ్డలతోటి చుట్టబడి ఉన్నటువంటి ఒక శిశువు ఆ తొట్టిలో పండుకోబెట్టి ఉండటం మీరు చూస్తారనేటువంటి ఒక ఆనవాలు, ఒక గుర్తు మనకు తెలియజేశాడు. మనం ఆ గుర్తు ఉన్నటువంటి బాలుడు ఎక్కడున్నాడో అని వెతికితే అది వాస్తవమైతే ఆయన రక్షకుడని మనం నమ్మవచ్చు. ఆ దూత చెప్పింది నిజమే అని మనం నమ్మవచ్చు. వెళ్ళి చూద్దాం అన్నట్లుగా వాళ్ళు బయలుదేరారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళారంటే రొట్టెల ఇంటికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు ఎలా ఉన్నారంటే ఆయన జీవాహారముగా ఉన్నారు, ఆయన పానముగా ఉన్నారు, ఆయన వెలుగుగా ఉన్నారు. మనము జీవించడానికి వాక్యం అనేటువంటి ఆహారమును ఆయన మనకు నిరంతరము దయచేస్తూ ఉన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి యేసుక్రీస్తు వారికి 40 దినములు. ఉపవాస ప్రార్థనలు ముగించగానే దేవుడు ప్రత్యక్షమై
కుమారుడా, నువ్వు చాలా కష్టపడి ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేశావు, నీకు నేను సహాయం చేస్తాను, ఏం కావాలి నాయనా అని అడగలా. ఎవరొచ్చారు? మొట్టమొదట అపవాది వచ్చాడు. ఇదిగో నీకు చేతనైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఈ కొండ మీద నుండి నువ్వు దూకు, ఈ ప్రాంతం నుండి ఎత్తైన ప్రదేశం నుండి నువ్వు దూకు, దేవదూతలు నీకు సేవ చేస్తారు కదా, వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, ఆహారం తీసుకో, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, 40 రోజులు ఏందిలా అని శోధించాడు. నువ్వు నాకు మొక్కు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, శోధన ప్రభువారికే. ఈ లోకరీతిగా అపవాది స్వయంగా ప్రత్యక్షమై శోధిస్తే నిన్ను నన్ను శోధించడా? లోకములో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ మనం వాటిని ఏం చేయాలంటే జయించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. జయించగలుగుతున్నామా ప్రియ దేవుని బిడ్డ? నీకు వస్తున్నటువంటి ఆ శోధనను నువ్వు జయించేటువంటి ఆ స్థితిలో ఉంటున్నావా? ఎలా ఉన్నావో నీకు దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కదా, నీకు తెలుసు కదా. జాగ్రత్త, నువ్వు శోధన జయించకపోతే శోధనలో ఖచ్చితంగా పడిపోతావు. శోధనను జయించడానికి దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని నువ్వు పట్టుకుంటే, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి అనుభవంలో నీవు ఉంటే వాటిని జయిస్తావు. జాగ్రత్త ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు జాగ్రత్తగా ఉండండి, శోధనలు జయించండి. మనుషులు దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటను చేతిపట్టుకొని అపవాదిని ప్రభువారు ఎలాగ జయించారో మీరు కూడా అనుభవంలోనికి రావాలి అనడానికి ప్రభువారు ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రసంగంలో ఆయన చేసినటువంటి మాటలు కానీ, ఇంకా అనేక స్థలాలలో ప్రభువారు పరిచర్యలో ఉపయోగించినటువంటి ఉపమానాలు కానీ చాలా లేఖనాల్లో వ్రాయబడ్డాయి కదా. వాటన్నిటిని మనం విని విడిచిపెట్టడం కాదు, జాగ్రత్తగా గ్రహించండి, వాటిని పొందుకొనండి, వాగ్దానాన్ని పొందుకొనండి, శక్తిని పొందుకొనండి, వాటిని చేపట్టి అపవాదిని మీరు జయించండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నమ్మదగినటువంటి దేవుడవు ప్రభువా, గొర్రెల కాపురులకు మీ జననమును గురించి దూతను పంపించి వారితో మాట్లాడారు. మీకు వందనాలు. వారు భయపడినప్పుడు భయపడొద్దని ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీరు అందించారు. రక్షకుడు మీ కొరకు జన్మించాడు. అవును ప్రభువా, ఇది నాటి దినమున ఉన్నటువంటి వారి కొరకు మాత్రమే కాదు, నశించిపోతున్నటువంటి మాకు రక్షకుడు అవసరం నాయన. నాకు రక్షకుడు అవసరము, లేకపోతే నేను అగ్నిలోనికి వెళ్ళిపోతా, మీ సన్నిధిలో నేను నిలబడలేను. కనుక నన్ను రక్షించడానికి ప్రభువా మీరు వచ్చారనేటువంటి మాట మేము వినడానికి మీరు కృపనిచ్చారు. ప్రభా, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ, యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి వారిని ప్రభువా మీరు ఆశీర్వదించండి నాయన. మీ రక్షణ సందేశాలు వారు విని వాటిని అంగీకరించడానికి మీ సన్నిధిలోనే నిలిచి, ఒకవేళ మీ సన్నిధికి దూరంగా ఉంటే, రొట్టెల ఇంటికి దూరంగా ఉంటే, తిరిగి త్వరగా బెత్లెహేమునకు వెళ్ళటానికి, మిమ్మలను చేర్చుకోవటానికి కృపను దయచేయండి. వారు పొందిన ఆనందమును ప్రచురము చేశారు. ఆశ్చర్యకరమైన సంగతులు వారు ఇతరులకు తెలియజేశారు. అనేకులు ఆ మాటలు విన్నారు. వారు హృదయాలలో భద్రం చేసుకున్నటువంటి మరేలాగా మా అందరి జీవితాలను మీరు మార్చండి. నిజమైన క్రిస్మస్ సంతోషం, ఆనందము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఉన్నటువంటి వ్యతిరేకతలన్నిటిలో నుండి మీరు తొలగించండి. క్రిస్మస్ సంతోషంతో, సమాధానంతో నింపి నడిపించి వర్ధిల్ల చేయమని మీ నామానికి మహిమాగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్యమైన సన్నిసహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి నిజమైన సంతోషము, సమాధానము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిసహవాసం సదాకాలం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్.